ఫేక్ ప్రచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి వైసీపీ నిన్న మరొకసారి బరితెగించింది. వాస్తవం అనేది వీడియోలో కళ్ళ ముందు కనపడుతున్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి ఒక చిన్న ఫోటో ఇమేజ్ను వాడుకుని పోలీసుల మీద టీడీపీ గూండాల దాడి అని చెప్పి ఒక ఆర్టికల్ వేశారు. వాస్తవానికి పోలీసుల మీద దాడి చేస్తే అది టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి ముందు తీసుకెళ్లి లోన పెడతారు. అది అందరికీ తెలిసిన విషయమే. నిన్న జరిగిన విషయం ఏంటంటే ఒక టీడీపీ నేత ఒక వైసీపీ నేతల మధ్య జరిగినటువంటి సవాళ్ళ విషయంలో వైసీపీ నేత ఒక సవాల్ విసిరాడు, టీడీపీ నేత అవినీతి చేశాడని. దాన్ని నిరూపించాలని ఎప్పుడైతే టీడీపీ నేత సవాల్ చేసి ఒక ప్లేసును చెప్పాడో ఇరువురు ఆ ప్లేస్కి వెళ్ళే సమయంలో పోలీసులు ఇరువురిని కూడా అడ్డుకోవడం జరిగింది. కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. అటు టీడీపీలో అరెస్ట్ చేశారు, ఇటు వైసీపీలో కూడా అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా ఆ రోజు సాయంత్రం మరొకసారి వెళ్లే ప్రయత్నం జరిగిన సమయంలో పోలీసులు కొంతమంది వైసీపీ నేతల్ని టీడీపీ నేతలని ఇద్దరిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక వైసీపీ నేత చేతిని టీడీపీ నేత పట్టుకున్నాడు. కరెక్ట్గా అది ఎక్కడుంది? పోలీసుల గుండె దగ్గర ఉంది. పోలీసులను తోసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి వైసీపీ నేత చేతిని టీడీపీ నేత పట్టుకున్నాడు. ఎక్కడ పట్టుకున్నాడు? రిస్ట్ మీద పట్టుకున్నాడు. కరెక్ట్గా రిస్ట్ మీద పట్టుకుంటే అది ఫోటోలో సైడ్ నుంచి ముందు నుంచి చూస్తే అది రిస్ట్ మీద పట్టుకున్నాడా లేకపోతే ఎక్కడ పట్టుకున్నాడా అనేది తెలుస్తుంది. కానీ ఫోటో సైడ్ నుంచి తీస్తే పోలీసు సగం మాత్రమే కనపడతాడు. ఎలా ఉందంటే అది పోలీసు కాలర్ పట్టుకున్నట్టుగా ఉంది. చెయ్యి ఎప్పుడైతే ఇక్కడ ఉందో అటుపక్క వ్యక్తి చేయి కనపట్ల, ఇటుపక్క వ్యక్తి చేయి మాత్రమే కనపడుతుంది. అది పోలీసు కాలర్ పట్టుకున్నట్టుగా ఉంది. దాన్ని విష ప్రచారం చేస్తూ వైసీపీ నిన్న మొత్తం కూడా పోలీసుల మీద టీడీపీ గూండాల దాడి అని చెప్పి రాశారు. అప్పుడు ఎప్పుడైతే వీడియో ఫుటేజ్ బయటకు వచ్చిందో అప్పుడు అసలు రంగు బయటపడింది. దీన్ని నారా లోకేష్ గారు, చంద్రబాబు గారితో పాటు అఫీషియల్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. స్లో మోషన్లో వీడియో ప్లే చేసి చూపించారు. అందులో చాలా స్పష్టంగా అర్థమవుతుంది నిజంగా పోలీస్ కాలర్ పట్టుకున్న ఈ రోజుల్లో బహిరంగంగా పోలీస్ కాలర్ పట్టుకునే పరిస్థితి వైసీపీ పాలనలో ఉండేది. వైసీపీ నాయకులు అమనాభూతులు తిట్టారు, ఎన్నిసార్లు తిట్టలేదు పోలీసులు పాపం తిడితే తలదించుకుని వెళ్ళిపోయిన పరిస్థితి. ల్యాండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు గారు సహించరు. ఒకవేళ నిజంగా టీడీపీ నేత పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించిన చర్యలు వెంటనే తీసుకోమని చెప్తారు చంద్రబాబు గారు. సో ఆయన అలాంటిది గతంలో కేసీనేని నాని కానివ్వండి, బుద్ధా వెంకన్నలతో కానివ్వండి బహిరంగ క్షమాపణ చెప్పారు. ఆర్టీసీ ఎండీకి అనుకుంటా అప్పట్లో. అలాగే చింతమనేని చేత కూడా బహిరంగ క్షమాపణ చెప్పించారు ఆర్టీసీ ఎండీకి. సో మీకు చరిత్ర గుర్తు లేకపోతే ఒకసారి చరిత్ర తిరిగేస్తే తెలుస్తుంది. ఒక ఆర్టీసీ ఎండీకి టీడీపీ నేతలను పంపి అప్పుడు ఎమ్మెల్యేగా ఎంపీలుగా ఉన్నటువంటి వ్యక్తుల చేత 2014-19 మధ్య సమయంలో ఏదో ఒక హడావిడి జరిగిన సమయంలో వాళ్ళ చేత డైరెక్ట్గా ఆర్టీసీ ఎండీకి క్షమాపణ చెప్పించారు చంద్రబాబు గారు బహిరంగంగా. అది చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషను. వైసీపీ నేతలు పోలీసుల మీద దాడులు చేశారు, తలల బద్దలు కొట్టారు, అమనాభూతులు తిట్టారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం దీన్ని ఖండించలా. పైగా నన్ను తిరిగితే మా వాళ్ళ కోపం రాదా, ఆ కోపం వచ్చినప్పుడు రెచ్చిపోతా. టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలది. చంద్రబాబు గారి మీద కాన్వాయ్ మీద చొప్పులేస్తే దాన్ని ఖండించాల్సింది పోయి భావ ప్రకటన స్వేచ్ఛని డీజీపీతో చెప్పించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద కంటి మీద రాయి దాడి జరిగినప్పుడు దాన్ని చంద్రబాబు గారు ఖండించారు. అది డ్రామా అయినప్పటికీ కూడా దాడిని అయితే ఖండించారు. అలాంటిది జరగకూడదు ఖచ్చితంగా ఖండించారు. కాకపోతే అది డ్రామా అనుకోండి, అది వేరే విషయం. సో ఇలాగ ఇప్పుడు కూడా తాజాగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తనుగుంట సాయిబాబా, అలాగే వైసీపీ వేమూరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వరికూటి అశోక్ బాబు, వీరిద్దరి మధ్య జరిగినటువంటి మాటల యుద్ధం అది. ఆ సమయంలో జరిగిన ఘటనే ఈ ఘటన. అది మీరు వీడియోలో చాలా స్పష్టంగా చూడొచ్చు. కావాలంటే వీడియో ఒకసారి ప్లే చేసి చూపిస్తారు, ఒకసారి చాలా స్పష్టంగా ఉంటుంది. అందులో ఒకసారి చూడండి. ఎందుకనంటే చాలా స్పష్టంగా ఈ వీడియోలో కనపడింది. అక్కడ వైసీపీ నేత చేతిని టీడీపీ నేత పట్టుకున్నాడు. సో అసలు ఘటన అది. కాకపోతే పట్టుకున్నది ఎక్కడయ్యా అంటే ఎప్పుడైతే ఈ గుండెల దగ్గర పట్టుకున్నారో దాంతో అదేంటంటే పోలీసు కలర్ పట్టుకున్నట్టుగా ఉంది. సరే, తెలియక ఒక న్యూస్ వేశారో అనుకుందాం. దానికి పూర్తి వివరణ ఇచ్చి ఒరిజినల్ వీడియో బయటపెట్టి వివరణ ఇచ్చిన తర్వాత సరి చేసుకోవాలి. ఇప్పుడు greatanandhra.com ఉంది, వాళ్ళు వెంటనే సరి చేసుకున్నారు. వాళ్ళు కూడా ఇలా పోలీసుల మీద టీడీపీ దాడి వేసిన తర్వాత ఎప్పుడైతే పోలీసు శాఖే దాని మీద వివరణ ఇచ్చి ఒరిజినల్ వీడియో విడుదల చేసిందో, స్లో మోషన్లో వీడియో విడుదల చేసిందో అప్పుడు విషయం అర్థమయ్యి గ్రేట్ ఆంధ్ర తప్పు అయి జరిగింది, ఇది ఫేక్ న్యూస్, మేము వేసిన దానికి చింతిస్తున్నామని చెప్పి వాళ్ళే తిరిగి ఇది ఫేక్ న్యూస్ అని తిరిగి వాళ్ళే వేశారు. వేసిన న్యూస్ని డిలీట్ చేసి ఫేక్ న్యూస్ అని వేశారు. గ్రేట్ ఆంధ్ర ఎవరికి పనిచేద్ది? జగన్మోహన్ రెడ్డికి పనిచేద్ది. వెంకటరెడ్డి ఎవరికి పనిచేస్తాడు? జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తాడు కదా. మరి అలాంటి వాళ్ళే వేసి ఫేక్ న్యూస్ అని చెప్పి వెనక్కి తీసుకున్నప్పుడు మరి వైసీపీ ఏం చేయాలి? జరిగిన తప్పుని సరిదిద్దుకోవాలా? సరే, నువ్వు వివరణ ఇవ్వకపోయినా కనీసం వేసిన దాన్ని వదిలేయాలి. వివరణ ఇచ్చిన తరువాత కూడా మళ్ళీ టీడీపీ గూండాలు పోలీసుల మీద దాడి. అంటే దిగజారుడు రాజకీయం. నిజంగా పోలీసుల మీద దాడి జరుగుంటే ప్రజాస్వామ్యబద్ధంగా అందరం ఖండిద్దాం,
దాంట్లో తప్పే లేదు. నేను ఇందాకే చెప్పా, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎవరినైనా ఖండిద్దాం. కానీ అక్కడ అసలు దాడి కాదు, అది వేరొక ఘటన. పోలీసులు కాలర్ కూడా పట్టుకోలేదు. వీడియోలో చాలా స్పష్టంగా ఉంది, ఒరిజినల్ వీడియోలో చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అంటే, వీడియో ఫ్రంట్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఉండటం వల్ల అసలు సమస్య వచ్చింది. మళ్ళీ సాక్షిలో కూడా కేవలం ఫోటో మాత్రమే వేస్తాడు, వీడియో వేయడం. మీరు కావాలంటే చూడండి, సాక్షి పేపర్లో ఫోటో మాత్రమే వస్తుంది తప్ప సాక్షి ఛానల్లో దీని ఒరిజినల్ వీడియో వేయరు. ఎందుకు వేయరంటే, ఒరిజినల్ వీడియో వేస్తే ప్రజలకు అర్థమైపోద్ది. అది స్లో మోషన్లో ఎవరైనా ప్లే చేసి చూస్తే ప్రజలకు అర్థమైపోద్ది. కాబట్టి సాక్షిలో ఒరిజినల్ వీడియో వేయరు. కేవలం ఆ కరెక్ట్గా చేదు పట్టుకున్నప్పుడు దగ్గర ఉన్నటువంటి ఫోటో వేస్తే ఎలా ఉందంటే, వాస్తవానికి ఇది వైసీపీ నేత చెయ్యి, ఇది టీడీపీ నేత. ఎక్కడ ఆపారు? పోలీసులు గుండె దగ్గర ఆపాడు అలా పట్టుకుని. బట్ సైడ్ నుంచి చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇటుపక్క నుంచి చూసే వాళ్ళకి నేను పోలీసు కాలర్ పట్టుకున్నానేమో అన్న ఫీలింగ్ వస్తుంది తప్ప అక్కడ వేరొక చెయ్యి వ్యక్తి చేతిని అడ్డుకున్నట్టు రాదు. అది కూడా ఏంటంటే వైసీపీ నేతలు దూసుకుంటూ ముందుకు వచ్చేస్తున్న సమయంలో జరిగినటువంటి ఘటన తప్ప అంతకు మించి ఏమీ లేదు. దీనికి సంబంధించి స్పష్టమైన వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి, మీరు కావాలంటే చూడొచ్చు. తప్పు ఒకవేళ పొరపాటు మీరు అనుకుని వేసి ఉంటే ఓకే, బట్ దాన్ని సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చిన తర్వాత కూడా సరిదిద్దుకోకపోవటం అనేది రాష్ట్రంలో ఆ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే. ఏం చేయాలంటే, వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి ప్రచారానికి తెగబడితే ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పోలీసుల మీద జరిగిందని చెప్తే ప్రజల్లో ఒక అపోహ ఏర్పడే ప్రమాదం ఉంది. నిజంగానే ప్రజలు కూడా ఏంటంటే టీడీపీ ఏమైనా పోలీసుల మీద దాడి చేస్తుందా అని ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. పోలీసులకి ఎలాగ ఉంటే రక్షణ లేకపోతే ఇక సాధారణ ప్రజల రక్షణ ఏంటని చెప్పి ప్రజలు భయాందోళనకు గురవుతారు. వాస్తవానికి పోలీసుల మీద ఎటువంటి చెయ్యి వేయలేదు. పోలీసులే స్వయంగా వివరణ ఇచ్చారు. సరే, పోలీసులతో ఏదో అబద్ధం చెప్పించారు అనుకుందామా, ఒరిజినల్ వీడియో ఉంది అక్కడ. వీళ్ళు అధికారంలో ఉన్నారు, పోలీసులతో అబద్ధం చెప్పించారని మీరు అనుకోవచ్చు చాలామంది. ఒరిజినల్ వీడియో ఉంది. ఒరిజినల్ వీడియోని స్లో మోషన్లో ప్లే చేసి చూపించారు. చాలా స్పష్టంగా ఇద్దరి చేతులు ఉన్నాయి తప్ప అసలు పోలీస్ కాలర్ అనేది అక్కడ లేదు. పోలీసు షర్ట్ అనేది అక్కడ ఎవరు టచ్ చేయలే. పట్టుకోవడమే కాదు, అసలు పోలీస్ షర్టే టచ్ చేయలే. కాకపోతే వీడియో ఎప్పుడైతే ఫోటో సైడ్ నుంచి తీశారో అది వారి మీద దాడి చేసినట్టుగా కనపడింది. సో వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఎలా ఉంటాయంటే, గతంలో కూడా చూడండి, వేరు కారణాల వల్ల చనిపోయిన వారిని అందరినీ కూడా దీని కారణంగా చనిపోయారు అన్నారు. సరే, అలాగైనా సరే 36 మంది ఎవరు చనిపోయారో కొన్ని పేర్లు చెప్పాయా అంటే, నాకు లంచ్ టైం అయిందని చెప్పి సమాధానం చెప్పకుండా పారిపోయాడు. సరే, నీకు లంచ్ టైం అయింది, ఓకే, నీ సాక్షి పత్రికలో వేయొచ్చు కదా వాళ్ళ పేర్లు, డీటెయిల్స్, ఎక్కడేం జరిగిందో. ఇదిగో 36 మంది పేర్లు హోంమంత్రి అడిగారు, ముఖ్యమంత్రి అడిగారు, ఇదిగో మేము వేస్తున్నామని నీ సాక్షి పేపర్లో వేయొచ్చు కదా. నీ సాక్షిలో వాళ్ళ ఫోటోలు వేయొచ్చు కదా. నీ సాక్షి టీవీలో ఇదిగో 36 మంది వీళ్ళు అని చెప్పి ఫోటోలు వేయొచ్చు కదా. ఎక్కడేం జరిగిందో, ఎవరు దాడి చేశారో వేయొచ్చు కదా. నువ్వు 36 మంది అని చెప్పావు కదా. గతంలో నువ్వు చెప్పిన పింక్ డైమండ్, గతంలో నువ్వు చెప్పిన బాబాయ్ హత్య కేసు, గతంలో నువ్వు చెప్పిన డేటా చోరీ, గతంలో నువ్వు చెప్పిన కమ్మడి ఎస్పీలు, గతంలో నువ్వు చెప్పిన అమరావతిలో అవినీతి, గతంలో నువ్వు చెప్పిన పోలవరంలో అవినీతి, గతంలో నువ్వు చెప్పిన చంద్రబాబు గారు 6.5 లక్షల కోట్ల అవినీతి ఏమైపోయింది? ఇది కూడా అలాంటిదే. కేవలం విష ప్రచారం ద్వారా ప్రజల్లో భయాందోళనను కలిగించాలనే ఉద్దేశంతో వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారం తప్ప నిన్న పోలీసుల మీద ఎటువంటి దాడి జరగలేదు.